Today I'm going to discuss about failure. ఓకే, ఏదైనా ఒక వర్క్ మనం చేస్తే 100% దాంట్లో సక్సెస్ అవ్వడమే, అసలు ఫెయిల్యూర్ అనేదే లేదు అనే పని ఏమైనా ఉందా? అలా ఏ పని ఉండదు కదా. ఏ పనైనా ఫెయిల్యూర్ అవడానికి ఎంతైతే ఛాన్స్ ఉందో సక్సెస్ అవ్వడానికి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది. ఏది జరిగినా ఒక రీజన్కే జరుగుతుంది. మనకి ఏదైనా ఒక ఎక్స్పీరియన్సే అవుతుంది. మనం స్టార్ట్ చేసాం, ఫెయిల్ అయ్యాం, అయితే ఏంటి తప్ప? ఫెయిల్ అవ్వడం కాదు కదా. సో వర్క్ ప్రాసెస్లో మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు యాజ్ ఎ ప్రాసెస్ ఒక రిజల్ట్ అనేది ఉంటుంది. అది సక్సెస్ అయినా కావచ్చు, లేదంటే ఫెయిల్యూర్ అయినా కావచ్చు. మనం ఫెయిల్ అయ్యాం, ఓకే. ఇప్పుడు ఫెయిల్ అయినప్పుడు మనం ఫస్ట్ అనాలిసిస్ చేసుకోవాల్సింది, ట్రై చేయడానికి ఇంకో అవకాశం ఉందా, ట్రై చేయడానికి ఇంకో అవకాశం లేదా. అవకాశం ఉంది అనుకోండి, ట్రై చేయండి ఇంకొకసారి, తప్పేముంది. చిన్న పిల్లోడు, అప్పుడే నడక నేర్చుకుంటున్న పిల్లోడు ఉంటాడు చూడండి, వాడు నడక నేర్చుకోవడానికి ఎంత ట్రై చేస్తూ ఉంటాడు, రావడానికి పడుతూ ఉంటాడు, లేస్తూ ఉంటాడు, పడుతూ ఉంటాడు, లేస్తూ ఉంటాడు, ఎన్నిసార్లు ట్రై చేస్తూ ఉంటాడు. లోకజ్ఞానం తెలియని అంత చిన్న పిల్లోడే పడిన ప్రతిసారి నడవడానికి ప్రయత్నిస్తూ ఉంటే మరి మనం నిరూపించుకోవడానికి మనం ఎందుకు ప్రయత్నం చేయలేం? ట్రై చేయండి, ఆలోచించండి. మనం నిరూపించుకోవడానికి మనం ప్రయత్నం చేయలేమా? మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు? మరి ఒక్కసారి ఫెయిల్ అయితే ఏముంది? ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా ఒక అవకాశం ఉన్నప్పుడు మనం నిరూపించుకోవడానికి ఛాన్స్ ఉన్నప్పుడు ఎందుకు బాధపడాలి? ఛాన్సే లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏం ఫెసిలిటీస్ లేకుండా ఎంతమంది ఉన్నారు? సో కష్టపడండి, గివప్ చేయకండి. గివప్ చేస్తే మనకున్న అవకాశాన్ని మనం వేరే వాళ్ళకి ఇచ్చేసినట్టే. మనంతటా మనం లూజ్ చేసుకుంటున్నాం ఆపర్చునిటీ అనేది. సో ఎదుటి వాళ్ళకి అనేది కాంపిటీషన్ తగ్గిపోతుంది. సో వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. మనం అవకాశం ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళు ఎందుకు తీసుకుంటారు కదా. డైరెక్ట్గా మనంతటా మనం ఇవ్వకపోయినా ఇండైరెక్ట్గా మనం ఇచ్చినట్టే కదా వాళ్ళకి ఛాన్స్. అంతే కదా. మనం తప్పుకుంటున్నామంటే మనం వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టే. మనని మనం ప్రూవ్ చేసుకోకుండా అవకాశం ఉన్నప్పుడు మనం ఎందుకు ట్రై చేయకూడదు? సో ఒక్కసారి ఫెయిల్యూర్ వచ్చిందని గివప్ చేసి వదిలేసి చేయలేను, ఇంకా నా వల్ల కాదు అని అనుకోకుండా ఇంకొకసారి ట్రై చేయండి. వదిలేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి, అదే లాస్ట్ ట్రైల్ ఏమో, ఈసారి ప్రయత్నిస్తూ వస్తుందేమో, రావచ్చు కదా, ఛాన్స్ ఉంది కదా. సో ట్రై చేయండి. ఓకే, ఫెయిల్ అయ్యాం, మనకు అక్కడ నిరూపించుకోవడానికి ఛాన్స్ లేదు అంటే మనకు అసలు అవకాశమే లేదు ఇంకా మళ్ళీ ఇంకొకసారి వెళ్ళడానికి. అట్లాంటప్పుడు ఏం చేయాలి? ఆ ఒక్క పనిలో అవకాశం లేదు, ఇంకెన్ని పనులు లేవు మనం నిరూపించుకోవడానికి. ఒక్కటి మిస్ అయిపోయినట్ట, ఇంకా లైఫ్లో ఏం లేదా చేయడానికి? చేయొచ్చు కదా. వేరే పనుల్లో చాలా దాంట్లో మనం నిరూపించుకోవచ్చు కదా. అక్కడ ఒక దగ్గర పోతే ఏమైంది? లైఫ్లో ఏది జరిగినా ఒక రీజన్ కోసమే జరుగుతుంది. రీజన్ లేకుండా ఏం జరగదు. ప్రతిదానికి ఒక కారణం అనేది ఉంటుంది. లైఫ్లో సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు మ్యాక్సిమం కేసెస్లో ఫెయిల్యూర్ అయ్యే ఉంటారు. వాళ్ళు కూడా కష్టపడి పైకి వచ్చే ఉంటారు. అలాగే వాళ్ళకు కూడా ఒక పెయిన్ఫుల్ పాస్ట్ అనేది ఉంటుంది. సో మనం కూడా గివప్ చేయకుండా ట్రై చేయాలి. సక్సెస్ ఈరోజు కాకపోతే రేపైనా వస్తుంది, కానీ మనం ప్రయత్నం మానకుండా చేయాలి. మనం నమ్ముకొని మనం ప్రయత్నించాలి, మనం నిరూపించుకోవాలి. అవకాశం ఉన్నప్పుడు వదిలేయకూడదు. And thank you for watching this video till end. And if you like the content, please like, share and subscribe my channel.